పడినాయి కదా కాలుతుంది సరే అన్న పంపిస్తాను జగన్ ఓటేంటవా ఖచ్చితంగా పంపించా పండి అబ్బాయి ముందు పోదా అన్న రానా బాబు మైకులు వేయడం కూర్చోండి రాసుకుంటానయా మామ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 37వ వార్డులోని మా చైర్పర్సన్ భీమునంపల్లి లక్ష్మీదేవి యొక్క వార్డులో విజయ్ భవ క్యాన్వాస్ చేయడం మా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజల్లో చాలా ఆనందంగా ఆయన ఇంటి దగ్గర పోతే కనుక రాన్నా అని పిలిచడము, ఇంట్లోకి స్వాగతించడము, మా ఓటు మీకే అని చెప్పడము, మహిళలు కానీ పెద్దోళ్ళు కానీ పిల్లోళ్ళు కానీ ఎంతో అపూర్వంగా ఈరోజు
ఇక్కడ క్యాన్వాస్ చేయడం కొనసాగింది. అలాగే మా జగనన్న నవరత్నాల ద్వారా దాదాపు ఈరోజు ఈ 37వ వార్డులో 28 కోట్లు ప్రజలకు లబ్ధి చేకూరింది. అలాగే మా భీమునిపల్లి లక్ష్మీదేవి యొక్క సారథ్యంలో 1.5 కోటి దాదాపు సీసీ డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంతకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు 100కి 100 రూపాయలు ప్రజలు మా జగనన్న పార్టీ వెంటబడే మా ఎమ్మెల్యే వెంటబడే ఉంటారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. సెలవు. అందరికీ నమస్కారం అండి. మన ప్రజలకు అందరికీ 37వ వార్డులో నేను చైర్మన్గా ఉండేది. నేను చైర్మన్గా అయినాచి మన మున్సిపాలిటీకి ఇండ్లు అనేది 15,000 ఇండ్లు వచ్చినాయి. నేను చైర్మన్ అయినాక వార్డుకు కాలువలు ఏం రోడ్డు సీసీ కాలువలు మిగతా అభివృద్ధి పనులు మంచినీళ్ళు 120 కోట్లతో చేసినాము. ఈ రోడ్లు కాలువ అనేది 120 కోట్లతో అభివృద్ధి పనులు చేసినాము. మా వార్డులో కూడా 1.5 కోటి అభివృద్ధి పనులు చేసినాము. ఇంత మటుకు చేయలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మనకి ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు సహకారంతోనే మనం ప్రతి ఒక్క కార్యక్రమం కానీ విజయవంతం చేసుకుంటున్నాం. ఇప్పుడు 28 రోజుల నుంచి ప్రచారం అనేది చేస్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో కూడా మనకు అందరూ అనుకూలంగా ఉన్నారు, బాగా సహకరిస్తున్నారు. మనం నా హయాంలోనే మున్సిపాలిటీ పార్కు చేస్తున్నామా 5 కోట్లు పెట్టి అట్లా కాలువ అది చేస్తున్నాం. మార్కెట్ కడుతున్నాం 53 కోట్లతో మార్కెట్ కడుతున్నాం. బ్రిడ్జి చేస్తున్నాం, బ్రిడ్జి కడుతున్నాం. అట్నే బస్ స్టాండ్ కూడా 5 కోట్లు పెట్టి బస్ స్టాండ్ కడుతున్నాం. రోడ్ అనేది 5 కోట్లు పెట్టి మైత్కూర్ రోడ్ అంతా బాగా చేసినాం. నేను చైర్మన్ అని అంటే ఇవన్నీ అభివృద్ధులన్నీ చేస్తున్నాము మన ఎమ్మెల్యే గారి సహకారంతో. ఇంకా మళ్ళీ మనం ఈసారి మన ఎమ్మెల్యేని గెలిపించుకొని మళ్ళీ ఇట్లాంటి అభివృద్ధి పనులు ఇంకా ఏడన్నా కొదవన్నవాడికి అన్నీ పూర్తి చేస్తామని మేము చెప్తున్నాము. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఈసారి సీఎం చేసుకొని మళ్ళీ మన ఊర్లో మన ఎమ్మెల్యేని గెలిపించుకొని అందరం సంతోషంగా ఉండాలి. మళ్ళీ మంత్రి కావాలి, మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.